ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పేరెంటింగ్ పెద్ద సవాలుగా నిలిచిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన పేరెంటింగ్ మారవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్ మాకిన సతీష్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్ లో గల ఆదిత్య స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మాకిన సతీష్ పేరెంటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి, ఆదిత్య శ్రీనగర్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్, కోఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో అబ్స్ట్రాక్ట్ ఇష్యూస్లో అడ్రస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాకిన్ సతీష్ గారు అయితే ఇలాంటి కార్యక్రమాన్ని మనకి ప్రజెంట్ చేయాలి, ఇలాంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయాలి అని సంకల్పించినటువంటి ఆదిత్య మేనేజ్మెంట్ మన పేరెంట్స్ తరఫున, సార్ మీరు ప్రిన్సిపల్ కదా సార్, మన పేరెంట్స్ అన్నారు. బిఫోర్ ఐ బికమ్ ద ప్రిన్సిపల్ ఐఎమ్ ద పేరెంట్ ఆఫ్ ఆదిత్య. మా చైల్డ్ కూడా ఇక్కడ చదువుతుంది, ఫస్ట్ స్టాండర్డ్. మన పేరెంట్స్ అందరి తరఫున శృతి మేడంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. Enjoy and learn a lot from this relation. We believe this will happen. Thank you for giving me this wonderful opportunity. And in the closing, I want to thank management. నేను ఒక్క స్కూల్కే కాకుండా అన్ని స్కూల్కి, అన్ని బ్రాంచెస్ కూడా ఇలాంటి యొక్క ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ద్వారా పేరెంట్ని కూడా ఎన్లైట్ చేయాలి. స్టూడెంట్స్ని ఎప్పుడప్పుడు మేము ఎన్లైట్ చేస్తూనే ఉంటాం, బట్ పేరెంట్స్ని కూడా ఎన్లైట్ చేసి ఆ బాండ్ ఏదైతే ఉందో, ద గ్యాప్ బిట్వీన్ పేరెంట్ అండ్ ద చైల్డ్, దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. లైక్ ఏ సోషల్ రిఫార్మేషన్ అనొచ్చుది. సో ఇటువంటి ఒక మంచి అవకాశం కల్పించిన మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ శృతి మేడం గారికి, సో వీ హార్ట్లీ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు మీ పేషెంట్లీ. ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 2013-14 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది డిజిటల్ యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద. సో అంత ర్యాపిడ్గా, అంటే మనం ఒక జనరేషన్లో ఉన్నాం, పిల్లలు ఒక జనరేషన్లో ఉన్నారు. సో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే మనం గట్టిగా పట్టుకోవాలో తెలియదు, గట్టిగా వాళ్ళు మందలించాలో తెలియదు, వదిలేయాలో తెలియదు, వదిలేస్తే వాళ్ళ కెరియర్స్ ఏమైపోతాయి, అంటే చాలా ప్రశ్నలు ఉంటాయి పేరెంట్స్లో. సో ఇవన్నీ ఏంటంటే యాజ్ స్కూల్, యాజ్ టీచర్స్ మీకున్న డౌట్స్ ఏంటంటే మేము ఎకడమికల్గా కానీ లేకపోతే ఇక్కడున్న సిచ్యువేషన్స్ ప్రకారం మీకు సొల్యూషన్స్ ఇవ్వగలం, కానీ సైకాలజీ ప్రకారంగా పిల్లలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, పేరెంట్స్గా మనం ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళకి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి మనకు ఒక రైట్ పర్సన్ కావాలి అనే ఒక ఉద్దేశంతో మేము. ఆనాడే మన కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. ఏనాడైతే న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిందో ఆ రోజు సర్వనాశనం అయిపోయింది వ్యవస్థ. ఎల్కేజీ టెక్స్ట్ బుక్ మనం చూసాను, ఒక పబ్లికేషన్ పెడితే ఫ్యామిలీ అని ఒక పాఠం ఉంది, మీరు కూడా చూడండి ఈసారి. అంటే మీరు దయచేసి బహుశా దేవుడి దయ వల్ల పబ్లికేషన్ మీరు వాడకపోతే నేను చాలా సంతోషపడతాను. ఫ్యామిలీ డెఫినేషన్ చెప్పాడు ఆథర్, మదర్, ఫాదర్ అండ్ 2 children మేక్ ఏ ఫ్యామిలీ. ఉరేసియాలి పుస్తకం రాసినాడు. ఏం చేయాలా? ఉరేసియాల. ఫ్యామిలీ అంటే అదా? ఇంటికి వచ్చాడు, అడుగుతున్నాడు. టెక్స్ట్ బుక్ లో మా మ్యామ్ మదర్, ఫాదర్ అండ్ 2 children మేక్ ఏ ఫ్యామిలీ అన్నారు. వాట్ అబౌట్ దీస్ ఓల్డ్ పీపుల్? ఫ్యామిలీలో లేరు కదా. ఫ్యామిలీ అంటే ఏంటి? అమ్మ, నాన్న, పిల్లలు, నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, మామ, అత్త, పిన్ని, బాబాయ్, పెదనాయన, పెద్దమ్మ అందరూ కలిస్తే కుటుంబం అని పిల్లవాడికి అర్థమైన రోజు ఈ సమస్యలు రావు.